హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రెడ్ డాట్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నడుస్తుందన్నమాట. హీరో వెళ్లి తన సర్టిఫికేట్ తీసుకుంటాడు. బట్ అందరూ కలిసి హీరో సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు క్లాప్స్ కొడుతూ ఉంటారు. వాళ్ళల్లో మన కథలో హీరోయిన్ కూడా హీరో సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చీర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం పని ఉందని చెప్పేసి హీరో వాష్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు, హీరోయిన్ కి ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పేసి. అలా తన ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే బయట హీరోయిన్ కూర్చుంది కదా, అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఈ కాలు దానికి కనెక్ట్ చేసి వినపడేలా చేస్తాడు. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది హీరో తనని లవ్ చేస్తున్నాడని. అంతేకాకుండా తనకి ఎలా ఐ లవ్ చెప్పాలని చెప్పేసి బాత్రూమ్ లో కూర్చొని తన ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి డైరెక్ట్ గా తానే బాత్రూమ్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత తలుపు కొడితే మనోడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది, నీలాగా ఈ ప్రపంచంలో ఎవడు ప్రపోజ్ చేయడు, అది కూడా బాత్రూమ్ లోని దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, బయట అందరూ వింటున్నారని చెప్పేసి హీరో ప్రపోజల్ ని యాక్ట్ చేస్తుంది. అది కూడా మనోడు చెప్పకుండా డైరెక్ట్ గా. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. 1.5 year తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్లు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారని చెప్పి మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు పెళ్లైన దగ్గర నుంచి ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి అస్సలు పడదనమాట. ఒకరోజు మన కథలో హీరోయిన్ తన పని తాను చేసుకుంటున్నప్పుడు తన ఇంటి ఎదురుగా థామస్ అని ఒక అతను ఉంటాడు. అతను వచ్చేసి హీరోయిన్ అడుగుతాడు, ఏంటమ్మా డల్గా ఉన్నావు అని చెప్పేసి. బేసికల్ గా తను చాలా మంచోడు. హీరోయిన్ తో బాగా క్లోజ్ గా ఉంటాడు. అతను హీరోయిన్ ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. మేమిద్దరం సరిగా ఉండలేదు, అందులో నేను ఇప్పుడు గర్భవతిని, నా పెళ్లిని మా ఆయన సరిగ్గా చూసుకుంటా లేదని డౌట్ కొడుతుందని చెప్పి అంటంతో థామస్ ఏమంటాడంటే, చూడమ్మా పిల్లలు పుడితే భార్య భర్తలు ఇద్దరు కలుస్తారు, ఇంకా ముఖ్యంగా పిల్లలే ఇద్దరిని కలుపుతారు, నువ్వేం కంగారు పడకు, నీ పిల్లల్ని మీ ఆయన బాగా చూసుకుంటాడు, మీ ఆయన చాలా మంచోడమ్మా, కాకపోతే ఏదో టెన్షన్ అలా చేస్తున్నాడని చెప్పంటంతో హీరోయిన్ కూడా థామస్ మాటల్ని అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ నిద్ర లేచిన వెంటనే టేబుల్ మీద ఒక స్టిక్కీ నోట్ చూస్తుంది. అదేంటంటే వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చి నన్ను చూడని చెప్పేసి రాసి ఉంటుంది. వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే వాషింగ్ మిషన్ సరి అయిపోయి ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కోపం వచ్చేసి ఆ వాషింగ్ మిషన్ పైన డోర్ కొడుతుంది అనమాట. దాన్ని మన కథలో హీరో సెట్ చేసి పెడతాడు. దాని మీద ఒక స్టిక్కీ నోట్ ఉంటుంది, మెట్ల దగ్గరకు వచ్చి చూడు అని చెప్పేసి. హీరోయిన్ వెంటనే మెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొత్తగా కొన్న స్వెటర్స్ ఉంటాయి, అదే మంచు ప్రాంతాల్లో వేసుకుంటారు కదా అవి ఉంటాయి. అక్కడ ఇంకో స్టిక్కీ నోట్ ఉంటుంది, కార్ దగ్గరకు వచ్చి చూడని చెప్పేసి. వెంటనే హీరోయిన్ కార్ దగ్గరకు వస్తుంది. అప్పుడు మన కథలో హీరో కార్ లోంచి బయటకు వచ్చి, మన ఇద్దరం ఎప్పుడు చూసినా గొడవడుకుంటున్నాం, అది కూడా చిన్న చిన్న విషయాల కోసం, కాబట్టి కొంచెం ప్రశాంతంగా మన ఇద్దరం కలిసి ఉండడానికి ఒక ట్రిప్ ప్లాన్ చేశాను, వస్తావా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కార్లో ట్రిప్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఒక పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఆగి వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ కారుకి వెనకాల ఇద్దరు రౌడీ గాళ్ళు వచ్చేసి ఒక కారులో వస్తారు. వాళ్ళు ఏంటంటే హీరో దగ్గర ఒక కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్కను చూసి ఒకడు, ఈ కుక్క చాలా బాగుంది, ఇంకా ముఖ్యంగా మీ ఆవిడ కూడా చాలా బాగుందని చెప్పేసి హీరోతో వెటకారంగా మాట్లాడతారు అనమాట. బేసికల్ గా హీరో తెల్లగా ఉంటాడు, హీరోయిన్ కొంచెం నల్లగా ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకుని వాడు అంత వెటకారంగా మాట్లాడతాడు. అయినా సరే హీరో అవేం పట్టించుకోడు. ఆ తర్వాత హీరో తన కుక్కను తీసుకుని పక్క వెళ్తుంటే కుక్క మాత్రం ఆ రౌడీ గల కార్ దగ్గరికి లాక్కెళ్తుంది. ఏంటని చూస్తే ఆ కారు లోపల బ్లడ్ ఉంటుంది, ఒక గన్ ఉంటుంది. సో దాన్ని చూసిన తర్వాత హీరోకి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఫారెస్ట్ లో జంతువుల్ని వేటాడతారని చెప్పేసి హీరో అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా కార్లో డీజిల్ కొట్టేయడం కంప్లీట్ చేసుకుంటుంది. ఇద్దరు కలిసి కార్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ రౌడీ గల కార్ కి కొంచెం వీళ్ళ కారు తగులుతుంది, చిన్న గీత పడుతుంది. హీరోయిన్ ఏమంటుందంటే పాపం వాళ్ళకి ఆ విషయం చెప్దామని చెప్పంటుంది. కానీ హీరో ఏమంటాడంటే వాళ్ళు చూడలేదు కదా అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసుకుని వాళ్ళ ట్రిప్ కి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఒక హోటల్ కి రీచ్ అవుతారు. అక్కడ రిసెప్షన్ లో రూమ్ కావాలని చెప్పి అడుగుతారు. కానీ అక్కడ ఉన్న లేడీ మాత్రం వీళ్ళిద్దరిని చూసి చిరాకుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో రిసెప్షన్ లో ఒక అతను వస్తాడు. ఆయన వచ్చేసి మీరు ఏమనుకోకండి, ఆవిడ కొంచెం చిరాకు ఎక్కువ అని చెప్పేసి ఏం కావాలని చెప్పి అడిగితే మాకు రూమ్ కావాలని చెప్పి అంటారు. దాంతో రూమ్ కూడా ఇస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రౌడీ గలు ఇద్దరు ఉన్నారు కదా పెట్రోల్ బంక్ లో కలిసిన వాళ్ళు కూడా అదే హోటల్ కి వచ్చి ప్రశాంతంగా డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ హీరో మాత్రం చూసి చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఇద్దరు లేస్తారు. వీళ్ళిద్దరు ట్రిప్ కి వెళ్లాల్సిన ప్లేస్ అక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుందన్నమాట. కాకపోతే కారులో వెళ్ళాలి. సర్లే కారులో వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్ దగ్గరకు వచ్చి చూస్తే వీళ్ళ కార్ మీద ఒక పెద్ద గీత గీసి ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా తిట్టినట్టు కొన్ని వర్డ్స్ రాసి ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ రౌడీ గల్లే చేశారని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరు కార్ ఎక్కాల వెళ్లే దారిలో సడన్ గా రోడ్డు పక్కన ఆ రౌడీ గల్ల కార్ కనిపిస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ కారు మీద గీత గీస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ రౌడీ గడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వాడి దగ్గర కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్కని హీరోయిన్ మీద కుదులుతాడు. ఎలాగోలా హీరోయిన్ తప్పించుకుని వచ్చి కారులో ఎక్కువ కూర్చుంటుంది. ఆ తర్వాత హీరో కార్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అలా ట్రావెల్ చేసిన కొంత సమయానికి వీళ్ళు రీచ్ అవ్వాల్సిన స్పాట్ కి రీచ్ అవుతారు. రోడ్డు పక్కన కార్ ఆపేసుకొని వీళ్ళు ఏంటంటే కొంత దూరం నడిచేయాలన్నమాట. అలాగా వీళ్ళిద్దరు నడుచుకుంటూ వీళ్ళు ఏదైతే స్పాట్ కి రావాలనుకున్నారో ఆ స్పాట్ కి వస్తారు. వచ్చిన తర్వాత
ఇద్దరు కూర్చొని ఆ సీనరీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఒక టెంట్ వేసుకుంటారు. అందులో కూర్చొని హీరో ఒక విషయం చెప్తుంది. నేను గర్భవతిని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నారు. కరెక్ట్ గా అదే సమయంలో సడన్ గా వీళ్ళ కుక్క బయట అరుస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి లెగిసి చూస్తే వీళ్ళ టెంట్ మీద ఒక రెడ్ కలర్ లైట్ పడుతుంది. బేసికల్ గా గన్నుకుంటుంది కదా స్పాట్ లైట్, ఆ లైట్ పడుతుంది. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేసి వీళ్ళతో ఎవడో ఆడుకుంటున్నారని చెప్పేసి బయటకు వచ్చి అరుస్తారు. మొదట హీరో మీద ఆ రెడ్ లైట్ వేసిన రెండోసారి మాత్రం హీరోయిన్ మీద రెడ్ లైట్ వేస్తారు. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఎవరో కావాలని టార్గెట్ చేశారని చెప్పేసి. ఆ తర్వాత టెంట్ లోపలికి వెళ్ళిపోయి మనం ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పి అనుకుంటున్న సమయంలో సడన్ గా బయట ఒక విజిల్ సౌండ్ వస్తుంది. దాన్ని విని వీళ్ళ కుక్క అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళిన కొంత సమయానికి సడన్ గా గన్ను ఫైర్ అండ్ సౌండ్ వస్తుంది. దాంతో వీళ్ళిద్దరికి భయం వేసి ఏం చేయాలో అర్థం కాక పారిపోదాం అనుకున్న సమయానికి సడన్ గా వీళ్ళ దగ్గర ఉన్న లైట్ ని గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు. దాంతో ఆ గన్నుతో కాల్చేవాడు ఏం చేస్తాడంటే ఫైర్ గన్ను గాలిలో కాలుస్తాడు. సో దాని వల్ల లైట్ ఏర్పడుతుంది. ఆ లైట్ లో హీరోయిన్ ఎక్కడో తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే వాడేం చేస్తాడంటే ఒక వెహికల్ తో వీళ్ళని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అదే లైట్ యూజ్ చేసుకుని హీరోయిన్ ఏం చేస్తారంటే పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి పారిపోతారు. అంతేకాకుండా ఆ ఫారెస్ట్ లో ఒక చిన్న ఇల్లు ఉంటుంది అనమాట. అందులోకి వెళ్లి వీళ్ళిద్దరు దాక్కుంటారు. అక్కడే నిద్ర కూడా పోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏమంటాడంటే టెంట్ దగ్గరికి వెళ్లి సెల్ ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేద్దాం, ఆ తర్వాత వాళ్ళే వచ్చి తీసుకెళ్తారని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అక్కడికి వెళ్ళొద్దు, మనం డైరెక్ట్ గా కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే టెంట్ లోనే మన కార్ తాళం ఉందని చెప్పి అంటంతో చేసేదేం లేక ఇద్దరు నడుచుకుంటూ ఆ టెంట్ దగ్గరికి వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తానని చెప్పేసి ఆ టెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూసి హీరోకి భయం వేసి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. ఏంటని చూస్తే హీరో వాళ్ళ కుక్క ఉంది కదా, ఆ కుక్కను చంపేసి దాని తలను తీసుకెళ్లి మధ్యలో పెట్టి ముండాన్ని పక్కన పడేశారనమాట. అది చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హీరోని కూడా వచ్చి చూసి ఎంతో బాధపడుతుంది. కానీ ఆ టెంట్ లోపల వీళ్ళ సామాన్లు ఏమి ఉండవు, అన్ని తీసుకెళ్లిపోతారు. దాంతో హీరోకి ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ బండి తాళం అక్కడే మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్ళి తన పాకెట్ లో చెక్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన చెయ్యి ఒక ట్రాప్ లో ఇరికిపోతుంది. బేసికల్ గా ఆ హంటర్ గార్డ్ ఎవడైతే ఉన్నాడో వాడేంటంటే వీళ్ళని ట్రాప్ లో సెట్ చేయాలని చెప్పేసి దాని కింద ఒక ట్రాప్ సెట్ చేశాడు. దాని వల్ల హీరో చెయ్యికి బాగా గుచ్చేసుకుంటుంది ఇనపరాడ్డు. దాంతో హీరోయిన్ వచ్చేసి ఆ రాడ్డును బయటకు తీసి హీరోని పట్టుకొని అక్కడ నుంచి పారిపోదాం చెప్పేసి తనను పట్టుకొని పారిపోతూ ఉంటుంది. అలా పారిపోయే ప్రాసెస్ లో వీళ్ళకి దూరంగా ఎవరో ఒక అతను కనిపిస్తాడు. అతను ఏంటంటే వీళ్ళ మీద ఫైర్ చేస్తాడు. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ హంటర్ గడి వీడని చెప్పేసి వెంటనే కింద పాక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే వాడి గన్ను నేను బండిలో చూశాను, అది ఒక్కసారి కాల్చిన తర్వాత మళ్ళీ లోడ్ చేయడానికి 10 సెకండ్ పడుతుంది, కాబట్టి వాడు మళ్ళీ షూట్ చేస్తే ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. వాడు కూడా కాలుస్తాడు. ఆ గ్యాప్ లో వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా హీరోయిన్ ఫాస్ట్ గా పరిగెడుతుంది. కానీ హీరో చేతికి దెబ్బ తగిలింది కదా, దాని వల్ల ఏంటంటే మనోడు మంచులో పరిగెత్తలేకపోతాడు. అలా పరిగెత్తే ప్రాసెస్ లో ఆ షూటర్ కూడా హీరోని కాలుస్తాడు. దాంతో హీరో కింద పడిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ షూట్ చేస్తాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో కూడా ఆ హంటర్ గడి దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి తాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. హీరో వేరే చోటుకి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ పరిగెత్తుకుంటూ మంచు గడ్డ మీదకి వెళ్తుంది. సో అదేంటంటే మెల్లగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ పడుకుంటుంది. బట్ హీరోయిన్ పెద్దగా క్యాగేయటం వల్ల హీరో కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చిన్నగా నడు, ఐస్ బ్రేక్ అయిపోతుంది, నీళ్ళలోకి వెళ్ళిపోతాం అని చెప్పినా సరే హీరో వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు. సో దాని వల్ల ఐస్ బ్రేక్ అయిపోయి హీరో లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ పాక్కుంటూ వచ్చి ఎలాగైనా సరే హీరోని కాపాడదాం చూస్తుంది. కానీ హీరో మాత్రం లోపలికి వెళ్ళిపోతాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఎలాగోలా తాను కూడా లోపలికి వెళ్ళి తనని ఎలాగోలా బయటకు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు. అలా వెళ్లే ప్రాసెస్ లో ఆ రోజు సాయంత్రం చీకటి పడిపోతుంది. కట్ చేస్తే ఆ చీకట్లో వాళ్ళకు ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. అందులో ఒక లాంతర్ కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక టెలిఫోన్ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఆ టెలిఫోన్ తీసుకొని రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పలానా లొకేషన్ లో ఉన్నావు, మమ్మల్ని వచ్చి కాపాడని అని చెప్పడంతో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కొంచెం మంచి ఎక్కువ ఉంది, మీరు అక్కడే ఉండండి, తప్పకుండా వచ్చి మమ్మల్ని కాపాడుతామని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత హీరోకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఎందుకంటే చేతికేమో ట్రాప్ గుచ్చుకుంది, ఇంకా ముఖ్యంగా భుజానికేమో బుల్లెట్ తగిలింది. సో తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. తనని పక్కన పడుకోబెడుతుంది. ఆ తర్వాత తన కడుపులో వేపి ఇంకా బతికుందా లేదా అని చెప్పేసి స్టెథోస్కోప్ పెట్టి తాను చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఆ బేబీ ఇంకా బతికే ఉంది. సో దాంతో వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. అలా వీళ్ళిద్దరు అక్కడే పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళ దగ్గరికి రెస్క్యూ టీం వాళ్ళు ఒక బండి మీద వస్తారు. కానీ హీరోయిన్ ఎవరా అని చెప్పి చూస్తే వచ్చేది ఎవరో కాదు, ఆ రౌడీలో రెండో వాడు అనమాట. వాడిని చూసిన తర్వాత వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. వీడు రెస్క్యూ టీమ్ లో పనిచేస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆ ఇంటి వెనకాల నుంచి పారిపోతూ ఉంటారు. అలా పారిపోతూ కొంత దూరంలో వాళ్ళకి ఒక గృహ లాంటిది కనిపిస్తుంది. సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అందులో ఒక ఎలుగు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో ఆ రౌడీ గాళ్ళు వీళ్ళ
దగ్గరకు వచ్చేస్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఒక ఫ్లేర్ గన్ తీసుకొస్తుంది అనమాట. ఆ గన్ను పెట్టి ఈ రెండో రౌడీ గన్ని కాల్ చేస్తుంది. సో దాని వల్ల వాడు ఏంటంటే బుల్లెట్ తగిలి ప్లస్ మంటలు తన బాడీకి అంటుకొని తాను తగలబడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతారు. అలా పారిపోయే క్రమంలో హీరోకి మాత్రం అస్సలు నడవడానికి ఓపిక ఉండదు. తాను కింద పడిపోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, మన దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నా దగ్గర ఒక మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ ను ఫాలో అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తప్పకుండా మనం ఇంటికి వెళ్తాం అని చెప్పేసి హీరోయిన్ తనకు ధైర్యం చెప్తుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను మంచోడిని కాదు, నేను మంచి తండ్రిని కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ తనకు ధైర్యం చెప్పి అలా నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. కానీ హీరోకి మాత్రం దూరంగా ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడని చెప్పడంతో హీరోయిన్ చూస్తుంది. కానీ హీరోయిన్కి ఎవరు కనిపించరు. అయినా సరే ఎలాగోలా హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ హీరో నడవలేకపోతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు, ఎవరైనా కనిపిస్తే వాళ్ళని హెల్ప్ కోసం తీసుకొస్తానని చెప్పడంతో హీరో కూడా సరే చెప్పి అక్కడ ఉంటాడు. హీరోయిన్ నడుచుకుంటూ అలా ముందుకెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న టవర్ లాంటిది కనిపిస్తుంది. అమ్మాయి సార్ మనుషులు ఉన్నారని చెప్పి ముందుకెళ్ళి చూస్తే సడన్ గా ఆ రౌడీ గాడు హీరోయిన్ ముందుకు వస్తాడు. హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. కానీ వెనకాల నుంచి హీరో వచ్చేసి ఆ రౌడీ గాడిని ఒక రాయితో కొట్టేస్తాడు. సో దాని వల్ల వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ రౌడీ గడేసుకొచ్చిన బండి తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. అలా వెళ్తున్న ప్రాసెస్ లో వీళ్ళకి ఒక బంగ్లా కనిపిస్తుంది. అక్కడ బండి ఆపి వీళ్ళిద్దరూ ఆ బంగ్లా లోపలికి వెళ్ళి హీరోయిన్ పెద్ద పెద్దగా అరుస్తుంది అనమాట. దయచేసి హెల్ప్ చేయండి, నా భర్తకి బాగా బ్లడ్ అవుతుందని చెప్పి అరుస్తున్నప్పుడు సడన్ గా ఒక అతను పైనుంచి దిగి కిందకు వస్తాడు. అతను ఎవరో కాదు, వీళ్ళిద్దరికి హోటల్లో రూమ్ ఇచ్చిన ఆ హోటల్ మేనేజర్ అనమాట. ఆ మేనేజర్ చూసి హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆ మేనేజర్ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానని చెప్పేసి ఫోన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళి ఫోన్ చేస్తాడు. కానీ పోలీసులతో మాట్లాడినట్టు కాకుండా వీళ్ళు ఇక్కడే ఉన్నారు, నువ్వు తొందరగా వచ్చి వీళ్ళు నేను కాపాడతానని చెప్పి అంటంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. వీడింటి తేడాగా మాట్లాడుతున్నాడని చెప్పేసి వాడిని ఆ గదిలో పెట్టి తలుపేసేస్తుంది. కానీ మనోడు మాత్రం తలుపు తీ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంట్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఏం చేశారని చెప్పేసి ఫోటోగ్రాఫ్స్ ప్రాపర్ గా ఉంటాయి అనమాట. అది కూడా 1.5 year బ్యాక్ నుంచి ఉంటాయి. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ ఒక చిన్న పిల్లాడి ఫోటో ఉంటుంది. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ గదిలో గన్ను పట్టుకుని ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఉండే థామస్ అనే అతను లోపలికి వచ్చి ఇప్పుడు ఫోటోలో ఉన్న పిల్లాడు చనిపోయి శవం అయి ఉన్నాడు, అలాంటి పిల్లాడిని చంపాలని చెప్పి మీకు ఎలా అనిపించింది, అసలు పిల్లాడు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా అని చెప్పడంతో ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో కలుసుకున్నారు కదా, ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నాం చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ రోజు వీళ్ళిద్దరు ప్రశాంతంగా కారులో వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు రోడ్డు మీద ఒక పిల్లాడిని అనుకోకుండా కారుతో గుద్దేస్తారు. కాకపోతే ఆ పిల్లాడు అక్కడే చనిపోతాడు. ఆ చనిపోయిన పిల్లాడు ఎవడో కాదు, థామస్ వాళ్ళ కొడుకు అనమాట. కానీ హీరోయిన్ కారు దిగిన వెంటనే ఆ పిల్లాడి చనిపోయిన సంగతి తెలుస్తుంది. వెంటనే ఈ విషయం హీరోకి చెప్తుంది. కానీ హీరో ఏం చేస్తారంటే కారు అక్కడ ఆపకుండా కనీసం ఆ పిల్లాడి మొహం కూడా చూడకుండా కారు స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ బాగా సీరియస్ అయిపోతుంది. ఎందుకు అలా చేసావు, ఆ పిల్లాడి చావుకి మనమే కారణం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఆ కారణం మనమే నాకు తెలుసు, కానీ మన ఇద్దరి జీవితం ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. అలాంటప్పుడు నేను ఆ విషయం ఒప్పుకొని పోలీసులకు చెప్పి నేను జైలుకి వెళ్ళి నేను ఒంటరిదాన్ని చేయడం నాకు ఇష్టం లేదని చెప్పినా సరే హీరోయిన్ మాత్రం పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు, అయినా నేనేం చేశాను, ఆ పిల్లాడు రోడ్డు కట్టొస్తా అని చెప్పేసి హీరోయిన్ ని కన్వే చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా పోలీసులకు ఫోన్ చేయకుండా ఆగిపోతుంది. మీ అందరూ కూడా డౌట్ రావచ్చు, మరి వీళ్ళిద్దరు యాక్సిడెంట్ చేస్తే ఆ థామస్ కి వీళ్ళిద్దరే చేసినట్టు ఎలా తెలిసిందని చెప్పేసి. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే థామస్ ఆ తర్వాత తన కొడుకు ఇద్దరు కలిసి ఫ్లై క్యామ్ తో ఆడుకుంటూ ఉంటారు. అలా ఫ్లై క్యామ్ గాల్లో ఎగిరి అలా వెళ్తున్న ప్రాసెస్ లో థామస్ కొడుకు కూడా ఆ ఫ్లై క్యామ్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా రోడ్డు మీద ఉన్న కారు కింద పడతాడు. అలాగే థామస్ కొడుకు చనిపోతాడు. కానీ థామస్ ఏం చేస్తారంటే ఆ ఫ్లై క్యామ్ లోనే ఆ కారు నెంబర్ చూస్తాడు. దాన్ని ట్రేస్ చేసి హీరోయిన్ అడ్రస్ తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆ కారు యాక్సిడెంట్ లో తన కొడుకు చనిపోయిన తర్వాత పోలీసు వచ్చి అడుగుతాడు, నీకు ఎవరి మీద డౌట్ గా ఉందా, ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని చెప్పినా సరే థామస్ మాత్రం నాకు అస్సలు తెలియదని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళకి ఆపోజిట్ లో ఇల్లు రెంట్ కి తీసుకుంటాడు. వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటాడు. నిజం చెప్పాలంటే అసలు ఈ ప్లేస్ కి వెళ్ళమని హీరోకి సలహా ఇచ్చిందే థామస్ అనమాట. పాపం ఆ విషయం తెలియక వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. ఇది జరిగింది కదా, కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ థామస్ ని బతలాడుతూ ఉంటారు. తెలియక తప్పు చేసాం, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ మా జీవితాలు నాశనం అవుతాయని వెళ్ళలేదని చెప్పడంతో ఆ థామస్ కోపం వచ్చేసి హీరోయిన్ ఎత్తి మీద గన్ను పెడతాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇప్పుడు గర్భవతిని, దయచేసి మమ్మల్ని క్షమించని చెప్పినప్పుడు అప్పుడు థామస్ కు ఐడియా వచ్చేసి హీరోయిన్ మొహం మీద గన్నుతో కొడతాడు. కట్ చేస్తే కొంత సమయానికి హీరోయిన్ కాలు చేతులు కట్టేసి ఒక చైర్ లో కూర్చోబెడతాడు. హీరో చేతికి ఒక డ్రిల్లింగ్ మిషన్ ఇచ్చి నువ్వు నాకు కింద ఒక మంచి ఐడియా ఇచ్చావు, అదేంటంటే నీ భార్య గర్భవతి కదా, నీ భార్య కడుపులో ఉన్న బేబీని తీసేసి మీరిద్దరు ఇక్కడ నుంచి పారిపోండి, ఎందుకంటే ఒక పిల్లాడు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా, అందుకని నేను ఇలా చేశానని చెప్పి అనడంతో హీరో అసలు ఒప్పుకోడు. కానీ థామస్ కోపం వచ్చేసి హీరో భుజం మీద కాలుస్తాడు. నువ్వు ఆ బిడ్డను బయటికి తీస్తావా లేదా నీ భార్య తల మీద కాల్చమంటావని చెప్పి అనడంతో
దాంతో హీరో కూడా చేసేదేం లేక డ్రిల్లింగ్ మిషన్ హీరోయిన్ పొట్టకి దగ్గరగా తీసుకొస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో సడన్ గా ఎవరో బయట తలుపు నెట్టుకుని లోపలికి వస్తారు. వచ్చింది ఎవరో కాదు, ఆ ఇద్దరు రౌడీలో రెండోడు ఉంది కదా, వాడిని హీరోయిన్ ఫ్లేర్ గన్ తో కాల్చింది కదా, వాడు ఏంటంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ ఇంటికి పారిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత పోలీసులకు ఫోన్ చేయండి, నన్ను ఫారెస్ట్ లో కాల్చారని చెప్పి అరుచుకుంటూ వస్తాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఉంటుంది, అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ భర్త ఉంటాడు. వాళ్ళు ఇద్దరిని చూసిన తర్వాత పాపం వీడికి మైండ్ పోతుంది. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే వీడు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు, మమ్మల్ని కాపాడని చెప్పేసి ఆ రెండో రౌడీగాడితో మొత్తుకుంటుంది. దాంతో ఈ థామస్ కి ఏం అర్థం కాదు. అదే సమయంలో ఆ హోటల్ మేనేజర్ గదిలో ఉన్నాడు కదా, మనోడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరికి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో థామస్ ఏం చేస్తాడంటే ఆ రెండో రౌడీ గాని కాల్ చేస్తాడు. బట్ ఆ రెండో రౌడీ గాడి చేతిలో ఉన్న గన్ ఏంటంటే అనుకోకుండా పేలిపోయి ఆ హోటల్ మేనేజర్ మెడకి తగులుతుంది. దాని వల్ల ఇద్దరు కింద పడిపోతారు. ఈ గ్యాప్ లో ఈ రౌడీ గాడి తమ్ముడు ఏం చేస్తారంటే థామస్ మీద అటాక్ చేయబోతాడు. దాంతో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో హీరోయిన్ అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తారు. అలా వచ్చిన తర్వాత అక్కడ ఒక బండి కనిపిస్తుంది. హీరోయిన్ ఆ బండి ఎక్కి హీరోని ఎక్కమంటుంది, కానీ హీరో ఎక్కలేకపోతాడు. సరే అని చెప్పేసి హీరోని పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. కానీ హీరో పరిగెత్తలేకపోతాడు. వెంటనే హీరోయిన్ తర అంటాడు, చూడు వాడు ఎలాగైనా సరే మన ఇద్దరిని చంపేస్తాడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, నాకు నీ కడుపులో పెరుగుతున్న మన పాప ముఖ్యం అని చెప్పేసి హీరో తన భార్యకి మోటివేట్ చేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు ఆ థామస్ ఏమో లోపల ఉన్న రెండో రౌడీ గాని చంపేసి తాను బయటకు వచ్చి వస్తాడు. చూస్తే మన కథలో హీరో అక్కడే ఉంటాడు. గన్ను తీసుకొని హీరోకి గురి పెడతాడు. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ పారిపోయింది కదా, తను పారిపోయేటప్పుడు ఆ మొదటి రౌడీ గాని రాయి తీసుకొని కొట్టి చంపేశారు కదా, వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకొని హీరోయిన్ మళ్ళీ రివర్స్ వస్తుంది. హీరోని ఎలాగైనా కాపాడుకుందాం అని చెప్పేసి వచ్చి వెంటనే థామస్ కి గురి పెడుతుంది. కానీ థామస్ నవ్వుతాడు. ఏంటని చూస్తే థామస్ భార్య వెనకాల నుంచి వచ్చి హీరోయిన్ ని కాల్ చేస్తుంది. సో దాని వల్ల హీరోయిన్ అక్కడే చనిపోతుంది. ఇంతకు థామస్ భార్య ఎవరో కాదు, హోటల్లో రిసెప్షన్ లో ఉంది కదా ఆవిడే థామస్ భార్య అనమాట. వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారా అని చెప్పేసి కోపంతో ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో బేసికల్ గా తన కొడుకుని చంపారన్న కోపంతో ఆవిడ కూడా వీళ్ళిద్దరిని చంపడానికి వచ్చింది. అదే ప్రాసెస్ లో హీరోయిన్ చంపింది. హీరోయిన్ కూడా చంపబోతున్నప్పుడు థామస్ ఏమంటాడంటే వీడిని చంపొద్దు, ఎందుకంటే భార్యని పిల్లని కోల్పోయాడు కదా, వీడికి ఆ బాధ తెలియాలి, వీడి జీవితాంతం ఇదే బాధతో బతకాలని చెప్పేసి హీరోని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరో ఏమంటాడంటే ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను చంపేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం హీరోని ఏమి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.